నమస్తే, వెల్కమ్ టు వైరల్ న్యూస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తోంది అంటే మన జగన్ మావయ్య చెప్పిన మావిగన్ పైన చర్చ నడుస్తుందనే చెప్పాలి. మీరు విన్నది నిజమే. నిజంగా ఇప్పుడు ఏపీలో ఏ ముగ్గురిని కదిలించినా ఈ జగన్ మాట్లాడిన మావిగన్ మీదే చర్చ మొదలు పెట్టారు. నిజానికి రాజకీయాల్లో సాధారణంగా నాయకులు మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి బాగా వైరల్ అవుతాయి, కొన్నిసార్లు పెద్ద పెద్ద చర్చలకే దారితీస్తాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జగన్ విషయంలో అలా జరగదు. పనిగట్టుకుని మరి జగన్ ఏదో ఒక విషయం గురించి మాట్లాడడం, అది కాస్త అందరి ముందు నవ్వుల పాలు అవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇక విషయంలోకి వెళ్తే సిగ్గులేదా జీడిగింజా అంటే ఆ నల్లగున్న నాకేం తక్కువ అన్నట్టు ఏపీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలుపుతూ మావిగన్ పేరుతో కొత్త రాజధాని ప్రతిపాదనను జగన్ డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా జగన్ మీద విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. ఒక మాజీ సీఎం అన్న మర్యాద కూడా లేకుండా మీమ్స్, ఎడిట్ చేసిన సినిమా క్లిప్స్ తో విపరీతంగా రోస్టింగ్ చేస్తున్నారు. జగన్ పై గతంలో కూడా ట్రోల్స్ వచ్చినప్పటికీ ఈ స్థాయిలో రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంకాస్త వివరాల్లోకి వెళ్తే అమరావతి ప్రజా రాజధాని. ఇక దీన్ని ఎవ్వరూ కూడా ఇంచి కూడా కదపలేరు, రాజధాని ప్రగతిని అడ్డుకోలేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం పొందింది. దీంతో ఇక్కడ రాష్ట్రంలో జగన్ మాత్రం ఇప్పుడు రాజధాని విషయంలో ప్లాన్ బి పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు. ఒకవైపు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే ఇంకోవైపు తాడేపల్లి ప్యాలెస్ లో తన అనుకూల మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నచ్చకపోతే ప్లాన్ బి కింద మావిగన్, మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు అంటూ ఈ నగరాలను రాజధానిగా అభివృద్ధి చేయొచ్చు అని తెలిపారు. అంటే 110 కిలోమీటర్ల హైవే ప్రాంతం పరిధిలో 110 ఎకరాల్లో రాజధాని నగరాన్ని ఏర్పాటు చేయొచ్చు అని జగన్ పేర్కొన్నారు. దీనికి ఎంచక్కా మావిగన్ అనే పేరు కూడా పెట్టొచ్చన్నారు. గన్ లో తన పేరు ఉన్నందున అది నచ్చకపోతే ఇంకొక పేరు పెట్టుకోవచ్చు అంటూ ఒక సలహా కూడా ఇచ్చారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పాట పాడిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త వ్యూహాలు రచిస్తున్నాడు. అరే, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధానిగా ఉంటే జగన్ కి ఎందుకు అంత విషం కక్కుతున్నారు? సైకో వాళ్లకు సైకో లక్షణాలే ఉంటాయి అనడానికి ఇవే నిదర్శనం. జగన్ అరే, అధికారంలోకి వచ్చాక రాజధాని రైతుల్ని పరామర్శించిన పాపాను కూడా పోలేదు, అందుకే రాజధాని రైతులు నిన్ను ఎన్నికల్లో బండకేసి కుట్టారు, అయినా నీలో మార్పు రావట్లేదు అని ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్ పై ఒక్క ట్రోలింగే కాదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ మామూలుగా ప్రెస్ మీట్ పెట్టగానే మీమ్స్ రెడీ అయిపోతూ ఉంటాయి. కానీ ఇది వాటన్నింటికి మించిపోయిందనే చెప్పాలి. నిమిషాల్లో పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయింది. జగన్ వీడియోల కింద కామెంట్స్ చదివారనుకోండి, ఆయన కొత్త ప్రతిపాదన ఎంత కామెడీ అయింది అనేది అర్థమవుతుంది. వైసీపీ హ్యాండిల్ పోస్టుల కింద కూడా విమర్శలు, కామెడీలు మామూలుగా లేవు. ఒక్కటంటే ఒక్క పాజిటివ్ సీరియస్ ట్వీట్ కూడా లేదు. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా అయితే జగన్ కోసం పరిగెత్తుకొని వచ్చి డిఫెండ్ చేసే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. అంటే ఇది ఎంతగా గోమరంగా అయిందో అర్థమైపోతుంది.